అందరికీ నమస్కారం. శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. స్త్రీ శక్తి ఛానల్‌లో మనం ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము. అలాగే మన ఆచారాలు, సంప్రదాయాలు, మన పురాణాలు, విశేషాలు మాట్లాడుకుంటున్నాము. మన శ్రీరామనవమి రోజున మన శ్రీరామచంద్ర ప్రభు గురించి ఏదో కొంచెం చెప్పుకున్నాం మనం. ఇవాళ దేవి భాగవతంలో మహాలక్ష్మి ఉపాఖ్యానం చెప్పుకున్నాము. అలాగే దేవతలకు రాజైన ఇంద్రుడు దూర్వాస మహాముని కోపానికి, శాపానికి గురవుతారు. దూర్వాస మహాముని కైలాసానికి వెళ్ళి ఆయన అక్కడ మహాశివుడిని పూజించి, ఆ మహాశివుడికి పూజించిన మాలను ఆయన తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇంద్రలోకానికి రాజైన ఇంద్రుడు ఎదురేగి నమస్కారం చేయగా ఆయన ప్రసాద రూపంలో ఆ మాలను, శివుడికి అర్చించిన మాలను ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన మాలని దేవరాజైన ఇంద్రుడు గర్వంతో తన వాహనమైన గజరాజుకు వేస్తాడు. దానికి మహామునికి కోపం వచ్చి, ఎంత దేవతలకు నువ్వు రాజు అయినా కూడా ఇంత అహంకారపూరితమైన ఇంత విషయాలాలస నీకు ఉండకూడదు. నువ్వు లోకానికి రాజు అయి ఉండి కూడా నువ్వే ఇలా ఉంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా నువ్వు కష్టాల పాలవుతావు అని చెప్పి ఆయనకి శాపాన్ని విధించి వెళ్ళిపోతారు ఆయన అక్కడి నుంచి. తర్వాత అలాగే మనకి మహాలక్ష్మి అమ్మవారిని కొలవడానికి ఆయన రాజ్యమంతా కూడా బలిచక్రవర్తి యుద్ధంలో ఆక్రమించుకోవడం, ఆ తర్వాత ఆయనకి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వాళ్ళ గురువు గారైన బృహస్పతి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ గురు శిష్యుల సంవాదం ఎలా ఉంటుందంటే, భగవంతుడకు నారాయణుడు నుడివెను, నారద తదనంతరం ఇంద్రుడు భగవంతుడకు శ్రీహరిని ధ్యానించును. బృహస్పతిని ముందు వెళ్ళి సకల దేవతలతో కూడి బ్రహ్మసభకు బయలుదేరుతారు. శీఘ్రంగానే అచటికి చేరుకుంటారు. అందరికీ బ్రహ్మ దర్శనం కలుగుతుంది. ఇంద్రుడు బృహస్పతితో సహా సకల దేవతలు ఆ స్వామి చరణాలకు నమస్కరించి తదుపరి దేవగురువు బృహస్పతి బ్రహ్మదేవుడుకు సకల వృత్తాంతం చెప్పి వినిపిస్తాడు. అతని మాటలను విని బ్రహ్మ నవ్వుతాడు. దేవేంద్రునితో ఇట్లు పలుకుతారు, వత్స, నీవు నా వంశంలోని వాడివి, నీకు ఉత్తమ బుద్ధి ప్రాప్తించును. నాకు పౌత్రుడువు. బృహస్పతి నీకు గురువు, సకల దేవతలకు స్వామివి, మిగులు పరాక్రమవంతుడివి. విష్ణుభక్తుడకు దక్ష ప్రజాపతి నీకు మాతామహుడు. నీ 3 కులములు పరమ పవిత్రములు. నీవు యోగ్యుడువు. నీ యందు అహంకారం ఎట్లు చోటు చేసుకున్నది. తల్లి పరమ ప్రతివ్రత, తండ్రి శుద్ధ స్వరూపుడు, మామ జితేంద్రియుడు. అట్టి వ్యక్తివి నీకెందుకు అహంకారి అవుతావు? తండ్రి, మాతామహుడు, గురువు ఈ ముగ్గురు దోషులైనచో వీరి దోషాలతో కూడిన పురుషుడు భగవంతుడకు శ్రీహరి ఎడల ద్రోహి అవుతాడు. ఇది నిశ్చితము. సర్వాంతరాత్మ భగవంతుడకు శ్రీహరి సకల ప్రాణుల శరీరములందు విరాజమానుడై ఉంటాడు. ఆ స్వామి దేహం నుండి వెళ్ళిపోయిన క్షణమునే ప్రాణి శవమగును. ఆయన స్వామి, మనందరము ఆయన అనుచరులము. ప్రాణులు శరీరాలందలి ఇంద్రియములకు స్వామి మనస్సునయ్యి నేనుంటాను. శంకరుడు జ్ఞాన రూపం ధరిస్తాడు. విష్ణువు ప్రాణానికి అధిష్టాత అవుతాడు. దేవి భగవతి రాధ ప్రకృతి రూపమున విరాజమానమై ఉంటుంది. బుద్ధిని సాధ్వి దుర్గాదేవి రూపమని చెప్పబడుతుంది. నిద్ర, ఆకలి మొదలుగునన్నీ కూడా భగవతి ప్రకృతి యొక్క కళలు. ఆమెయే ఈ భోగ శరీరాన్ని ధరించెను. శరీరముకు స్వామి ఆత్మ. అది శరీరం నుండి వేరే వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ కూడా ఆ ఆత్మ వెంటనే ప్రభువు వెంటనే వెళ్ళిపోతాయి. త్రోవలో వరుని వెంట వెళ్ళు పెళ్లివారు అతనిని ఎలా అనుసరిస్తారో నేను శివుడు, శేషునాగుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్టు అటులనే మీరందరూ కూడా ఈ సమస్తమును ఎవరి అంశయో వారి భక్తులమే. అటువంటి భగవంతుడకు శ్రీకృష్ణుని నిర్మాల్య రూపమగు పుష్పమును నువ్వు అవమానించితివి.
భగవంతుడగు శివుడు ఆ పుష్పంతోనే శ్రీహరి చరణములకు పూజించాడు. అదే పుష్పమును సౌభాగ్యవశమున మునివరుడగు దూర్వాసుని కృపతో నీకు లభించింది. కానీ నువ్వు దానిని గౌరవించలేదు. భగవంతుడగు శ్రీకృష్ణుని చరణ కమలముల నుండి జారిన పుష్పం ఎవరి తల మీద పడునో అతడు మహాభాగ్యశాలి అవుతాడు. సకల దేవతల యందు ప్రముఖుడగుగా పరిగణింపబడతాడు. అట్టివానికి మొదటి పూజ లభిస్తుంది. బలశాలి దుర్దైవము నిన్ను మోసగించింది. అప్పుడు భగవంతుడగు శ్రీకృష్ణుని నిర్మాల్యమును పరిత్యజించితివన్న రోషముతో భగవతి శ్రీదేవి నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నాతో బృహస్పతితో కలిసి వైకుంఠానికి రమ్ము. నేను వరమిచ్చెదను. దాని వలన నీవు అచట లక్ష్మీకాంతుడు భగవంతుడు శ్రీహరిని సేవించి తప్పగా లక్ష్మిని పొందిదవు అని నారదుల వారు, బ్రహ్మదేవుడు అలాగే అందరూ కూడా కలిసి స్వామివారి దర్శనానికి వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీకాంతుడు భగవంతుడకు శ్రీహరి విరాజమానుడై ఉంటాడు. ఆయన శాంత స్వరూపం, ఆనందప్రదమై ఉంటుంది. ఆ స్వామి చతుర్భుజుడైన తన పాదర్శులతో భగవతి సరస్వతితో కూడి ఉంటాడు. 4 వేదాలతో కూడి భగవతి గంగ తన భక్తిని వెళ్ళిబుచ్చుతూ ఆ స్వామి చెంత శోభాయమానమై ఉంటుంది. ఆమెను చూసి బ్రహ్మ శిష్యులైన సకల దేవతలు తలలు వంచి నమస్కరించి ఆమె ప్రతి అంగమునందు భక్తి వినయములు ఉట్టిపడుచున్నట్లు ఉంటుంది. కనులు నీరు నింపుకొని వారు మహాప్రభువు అయిన శ్రీహరిని స్తుతింపసాగుతారు. స్వయంగా బ్రహ్మ చేతులు జోడించి భగవంతునితో సకల వృత్తాంతము చెప్పి వినిపించారు. దేవతలందరూ తమ తమ అధికారాన్ని పోగొట్టుకొని రోధించుచున్నారు. ఈ విపత్తు వారి హృదయమందు చోటు చేసుకొని కలచి వేయుచున్నది. భయం వలన వాళ్ళు అలజడికి హద్దు లేకుండా ఉన్నది. వాళ్ళ శరీరములు రత్నములు కానీ ఆభరణములు కానీ లేకుండాను. వారు వాహనారహితులై ఉన్నారు. వాళ్ళ ముఖాలు చిన్న ముఖాలైపోయి ఉన్నాయి. లక్ష్మీదేవి మొదటనే వారిని వదిలిపెట్టును. తేజోహీనులై భయగ్రస్తులై ఉన్నారు. ఏం చేయటానికి కూడా వాళ్ళలో శక్తి లేకుండా ఉన్నది. దేవతలు అట్టి దీనస్థితిని చూసి శ్రీహరి వారి భయమును తొలగించుటకు వారితో ఇట్లా నుడివెను. భగవంతుడగు శ్రీహరి పలుకుతున్నారు. బ్రహ్మదేవ, దేవతలారా, భయపడవలదు. నేనుండగా మీకు భయమెందుకు? సకల ఐశ్వర్యములను వృద్ధి పొందించు అచల లక్ష్మిని మీకు ప్రసాదించెను. సమయానుకూలముగా మీకు కొన్ని విషయాలను తెలిపెదను, వినుడు. నా వచనములు హితకరములు, స్వచ్ఛములు, సారభూతములు. వాటి పరిణామం సుఖమును కలిగించును. విశ్వమునందలి సకల ప్రాణులు నిరంతరం నా ఆధీనమునున్నట్లే నేను కూడా భక్తాధీనుడనై ఉంటాను. నేను స్వేచ్ఛగా ఎప్పుడూనూ ఏ కొంచెమైనను చేయలేను. నా భక్తులు సదా నా భజన, నా చింతనలయందు లగ్నమయ్యి ఉంటారు. వారు నిరంకుశులు. వారెవరి మీదైనను కినుకు వహించినచో అట్టి వారి ఇంట లక్ష్మీ సహితుడనగు నేను నిలవచాలను. అక్కడ నేను ఉండను. ఇది పూర్తిగా నిశ్చితము, ఇది ఖచ్చితము అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. దూర్వాసుడు మహానుభావుడైన శంకరుని అంశచేత అతడు పరమ వైష్ణవుడు. అతని హృదయం నందు నా ఎడల తరగని శ్రద్ధ కలదు. అతడు నీకు శాపముసిగను. అందువలన మీ గృహములను వదిలి లక్ష్మీ సహితుడనైన నేను వచ్చి తిని. శంఖములు పూరించని చోట, తులసి నివసించని చోట, శంకరుని పూజించిన చోట, బ్రాహ్మణులకు భోజనం పెట్టని చోట లక్ష్మీదేవి ఉండదు. బ్రహ్మదేవ, దేవతలారా, నా భక్తులను నిందించినచో మహాలక్ష్మికి అపారమైన కోపం వచ్చును. ఆమె ఆ స్థలమును వీడి వెళ్ళిపోవును. నన్ను ఉపాసించని చోటు నుండి ఏకాదశి, జన్మాష్టమి దినములందు అన్నమును తిను మూర్ఖుని ఇంటి నుండి లక్ష్మి వైదొలుగును. నా నామమును తన కన్యను విక్రయించువాని, అతిథికి భోజనం పెట్టని వాని ఇంటి నుండి నా ప్రియురాలగు లక్ష్మి వేరొక చోటికి వెళ్ళిపోవును. పుశ్చలి గర్భము నుండి ఉత్పన్నుడైన బ్రాహ్మణుడు లేక పుశ్చలికి పతి అయిన వాడు మహాపాపి అని చెప్పబడును. అతని ఇంటి నుండి నా లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎద్దులతో దున్ను బ్రాహ్మణుడు ఆ కమలాలయ భగవతి లక్ష్మి యొక్క ప్రేమకు నోచుకొనడు. వాని ఇంటి నుండి ఆ దేవి వెళ్ళిపోతుంది. కల్మష హృదయుడు, క్రూరుడు, హింసించు నిందించు బ్రాహ్మణుని చేతి జలమును తాగుటకు భగవతి లక్ష్మి భయపడుతుంది. కనుక అతని ఇంటి నుండి ఆమె వెళ్ళిపోవును. శూద్రులతో యజ్ఞం చేయించువానిని, పిరికివాని వద్ద అన్నమును తినువానిని, ప్రయోజనం లేకుండా తృణమును తుంచువానిని,
గోళ్లతో భూమిని గోకువానిని, నిరాశవాది అయిన వానిని, సూర్యోదయమునకు భుజించువానిని, పగలు నిద్రించుచు మైథునము చెయ్యువానిని, సదాచారహీనుని నా ప్రియురాలవు లక్ష్మి పరిత్యజించి వెళ్ళిపోవును. అల్పజ్ఞాని అయిన వ్యక్తి తడిసిన పాదాలతో లేక నగ్నముగా నిద్రించువాడు నిరంతరము తలా తోకాలేని మాటలను పలుకుచుండు వాని ఇంటిని వదిలి మహాసాధ్వియకు లక్ష్మి వెళ్ళిపోవును. తలకు నూనె పెట్టుకొని దానితో ఇతరుల అంగములను స్పృశించువాడు లేక తన శిరస్సునందు తైలమును ఇతరులు అంటించువాడు ఒడిలో నుంచుకొని వాయిద్యములను వాయించువాడు అట్టివాని ఇంటి నుండి లక్ష్మి అలిగి వెళ్ళిపోవును. వ్రతములు ఉపవాసములు సంధ్యావందనము చేయకుండా విష్ణు భక్తిహీనుడైన ద్విజుడు అపవిత్రుడగును. అట్టివాని ఇంటిని పరిత్యజించి నా ప్రియురాలగు లక్ష్మి వెళ్ళిపోవును. బ్రాహ్మణుని నిందించువాని ద్వేషించువాని సదా జీవహింస చేయువాని దయారహితుని ఇంటిని జగజ్జననియగు లక్ష్మి విడనాడును. భగవంతుడగు శ్రీహరి చర్చ జరుగు చోటున ఆ స్వామి గుణములను కీర్తించు స్థలమున సకల మంగళములకు మంగళము ప్రసాదించు భగవతి లక్ష్మి నివసించును. పితామహ భగవంతుడగు శ్రీకృష్ణుడు నీ స్వామి భక్తుల యశస్సు గానము చెయ్యుచోటున ఆ స్వామి ప్రాణుప్రియురాలగు భగవతి లక్ష్మీదేవి సదా విరాజమానమై ఉంటుంది. శంఖములు పూరింపబడు చోటున శంఖము సాలగ్రామము తులసి నివసించు స్థలమున వారిని సేవించి నమస్కరించి ధ్యానించు స్థలమున లక్ష్మి సదా విద్యామానమై ఉండును. శివలింగమును పూజించు కీర్తించు చోటు దుర్గా పూజలు కీర్తనలు జరుగు స్థలమున కమలాలయ లక్ష్మి నివసించును. బ్రాహ్మణులను సేవించు చోట వారికి ఉత్తమ పదార్థములను భుజింపచేయు చోట సకల దేవతా అర్చన జరుగు స్థలమునందు పద్మముఖి సాధ్వి లక్ష్మి విరాజమానమై ఉంటుంది. నారద రమాపతి భగవంతుడికు శ్రీహరి దేవతలతో ఇట్లు పలికి లక్ష్మితో నుడివెను. దేవి నీవు నీ కళతో క్షీరసాగరుని ఇంట జన్మింపుము ఇట్లు లక్ష్మికి చెప్పి జగత్ప్రభువు మరలా బ్రహ్మతో పలికారు. బ్రహ్మదేవ నీవు సముద్రమును మదింపుము దాని యందు లక్ష్మి ప్రకటితమవుతుంది. ఆ దేవిని దేవతలకు సమర్పింపుము. మునీంద్ర ఇట్లు తన ప్రవచమును పూర్తి చేసి కమలాకాంతుడు భగవంతుడకు శ్రీహరి తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు. అది దేవతలు అదే క్షణమున క్షీరసాగరమునకు బయలుదేరారు. అచట దేవదానవులందరూ కూడా సమావేశమయ్యారు. ఈ విషయాల్ని మళ్ళీ మనం ఇక్కడి నుంచి రేపు అమ్మవారిని వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారు, క్షీరసాగర మదనం అదంతా కూడా మనం మళ్ళీ రేపు చెప్పుకుందాము. ఇందులోని విషయం మనం తీసుకోవలసింది ఖచ్చితంగా కూడా భగవంతుడు ఏదైతే ఆయన వచనములతో మనకు ప్రత్యక్షంగా ఆయన చెప్పారో దాన్ని మనం ఆచరించాలి. దానిని ఆచరించడం వల్ల సకల సంతోషాలతో సకల సౌభాగ్యాలతో అలాగే మన ఇంట్లో మన బిడ్డలకి కూడా అటువంటి వాతావరణాన్ని అలవాటు చేయడంతో పాటు 10 మందికి మనం సహకారంగా చక్కటి బుద్ధి ప్రేరణతో గురువుల ఆజ్ఞలతో మంచి నడవడికు మంచి బాటలో మనం నడిస్తే మన ఇంట్లో సంతోషం కాకపోతే ఏముంటుంది, మన ఇంట్లో లక్ష్మి కాకపోతే ఇంకేముంటుంది. మనం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో 24 గంటలు పని చేస్తున్నాము, హడావుడిగా బిజీ లైఫ్లో పరిగెడుతున్నాము. వాస్తవంలో రియాలిటీగా మనం ఎవరు ఉంటున్నాము ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. మన పురాణాలు, మన ఆచారాలు, మన సంప్రదాయాలు మనకి ఎన్నో చెప్పారు. మనం ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు, వాటిపైన రీసెర్చ్లు మనం చెయ్యక్కర్లేదు. వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా శోధించి సాధించి అనుభవించి మనకి వాళ్ళ అనుభవపూర్వకంగా మనకి ఇవన్నీ కూడా చక్కగా సులభమైన రీతిలో అర్థం కావడానికి పురాణాల రూపంలో రానున్నది కలికాలము. ఈ కలియుగంలో మానవులు ఎలా తరించాలి, వాళ్ళు తరించడానికి మార్గం ఏమైనా ఉన్నదా, ఆ ఉన్నది అంటే మనం సులభంగా పురాణాల రూపంలో మనం అందించాలి అని చెప్పి వ్యాసుడు మనకి ఇంత జ్ఞానాన్ని ఇంత మనకి చక్కగా వెతికి ఆయన రాసి ఇచ్చారు. దీన్ని మనం చక్కగా ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో
రామాయణం, మహాభారతం, దేవి భాగవతం, భగవద్గీత. భగవద్గీతలో కూడా అంతే. భగవానుడు మనకు మొత్తం చెప్పింది ముందున్న రానున్న రోజుల్లో మనం చెయ్యవలసిన కర్మని, ఆచరించవలసిన విధానాన్ని, ఉండవలసిన విధానాన్ని, ఆ నడిచిన దానిలో మనం నిలబెట్టుకోవలసిన విధానాన్నే మనకి చెప్పారాయన. మన కోసం ఇంత భగవంతుడే ప్రత్యక్షంగా ఇచ్చినప్పుడు మనం పొందటానికి సాధన చేయడంలో కష్టమేం లేదు కదా! ఆచరణలో పెట్టుకోవడంలో కష్టమేం లేదు కదా! ఎలా మనం ఇవాళ ఫోన్లు, ఇలాగే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇలాగ అన్ని రకాలుగా మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో, మన సంపద, మన భావితరాలకి మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ఆచారాలు, మన సనాతన ధర్మాన్ని మనం అలవాటు చేయాల్సిన బాధ్యత మనకున్నది కదా! ఖచ్చితంగా అందరం కూడా ప్రతిరోజు ఒక చక్కగా ఇంట్లో ఒక రామాయణాన్ని, ఒక మహాకావ్యాన్ని, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రితో ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలతో ఎలా ఉండాలని రాముడు మనకన్నీ ఆచరించి చూపించాడు ఆయన. ఇలా ప్రతిదానిలోనికి కూడా మనకి మన పిల్లలకి నేర్పించుకుందాము. తెలియకపోతే ఇలాంటి మాధ్యమాల్లో చిన్న చిన్న చక్కగా రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడుకొని పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పుకుందాము. మనం ఆచరణలో పెట్టుకుందాము. రేపు మళ్ళీ మనం అమ్మవారి కృప కోసం ఇంకొక ప్రయత్నం చేద్దాం. స్వస్తి.